నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత ప్రయాణిస్తున్నటువంటి కారు కింద పడి ఒక సింగయ్య అనేటటువంటి వ్యక్తి మృతి చెందాడు. దీనిపైన కేసులు ఇట్లాంటివన్నీ వ్యవహారం నడుస్తున్నటువంటిది అందరికీ తెలిసింది. అయితే దీనిపైన సాక్షి ఇంతవరకు డిఫెన్స్లో పడింది, ఇప్పుడు ఎఫెన్స్లోకి వచ్చింది, యాక్టివ్లోకి వచ్చి తాజాగా దీనిలో కుట్ర భాగం దాగి ఉంది అనేటటువంటి వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చింది. తాజాగా ఫేక్ వీడియోతో బాబు మార్కు కుట్ర అంటూ బయటికి తీసుకొచ్చింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా జరిగినటువంటి ప్రమాదాన్ని ఎల్లో మీడియా ఎంత దుర్మార్గంగా చిత్రీకరించిందో దానికంటే ఎక్కువగా చంద్రబాబు సర్కారు అంత హేయమైనటువంటి విధంగా దాన్ని చిత్రీకరించింది. వైఎస్ జగన్ని ఈ కేసులో ఇరికించేందుకు పక్కా కుట్ర పన్ని పోలీసుల ద్వారా ఈ వ్యవహారాన్ని నడిపించింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కాన్వాయ్తో సంబంధం లేని వాహనం ఢీకొట్టడం వల్లే సింగయ్య అనేటటువంటి వ్యక్తి మృతి చెందాడని స్వయంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించారు. అది తెలిసిందే. ఆ వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్కి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. 3 రోజుల తర్వాత సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఫేక్ వీడియో ఆధారంగా జగన్ వాహనం కిందే సింగయ్య పడ్డాడంటూ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో మాట మార్చారు. కాన్వాయ్ వాహనం నడుపుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి రమణారెడ్డి A1గా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని A2గా, ఆయన పిఏ కె నాగేశ్వర్ రెడ్డి, అలాగే రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీలను కూడా ఈ కేసులో చేర్చారు. అయితే పోలీసులు ఎల్లో మీడియా చూపిస్తున్న వీడియో ఫేక్ అన్నటువంటి చర్చ జరుగుతుంది. మామూలుగా అయితే ఫార్చ్యూన్ వాహనం 2 టన్నులు ఉంటుంది, అదే బుల్లెట్ ప్రూఫ్ వాహనం అయితే 3.5 టన్నులు బరువు ఉంటుంది. అందులో ఉన్నటువంటి మనుషులతో కలిపి 4 టన్నులు ఉంటుంది. మరి ఇంత బరువు ఉన్నటువంటి వాహనము మనిషి మెడపై నుంచి వెళితే మెడ నుజ్జుగా మారి స్పాట్లోనే మనిషి చనిపోతారు కదా. అట్లాంటిది ఆ వాహనం కిందే పడ్డాడని టీడీపీ ఎల్లో మీడియా చెబుతుంది. సింగయ్య స్వల్ప గాయాలతో అరగంటకు పైగా స్పృహలోనే ఉండటంతో పాటు అలాగే కాలు మీద కాలు వేసుకొని పడుకొని తనని ఆసుపత్రికి తీసుకువెళ్ళమని అడుగుతున్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. మరి స్థానికులు తనని ప్రైవేటు వాహనం పైన ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసినా పోలీసులు దానికి సహకరించలేదు. దాదాపు 30 నిమిషాల తరువాత అంబులెన్స్ వచ్చే వరకు ఆగి ఆసుపత్రికి తరలించారు. అప్పటికీ కూడా తను స్పృహలోనే ఉన్నాడు. తన ఒంటిపై స్వల్ప గాయాలే కనబడుతున్నాయి. వీడియో కూడా అతను కారు కింద పడినంత వరకే ఉంది. ఆ తర్వాత అతనిని బయటకు తీసినటువంటి వీడియో ఎందుకు బయటకు రాలేదు కాబట్టి ఏ టెక్నాలజీతో ఈ ఫేక్ వీడియో సృష్టించినట్లు స్పష్టమవుతుందని ఈ వార్తని హైలైట్ చేసింది. మృతుడి శరీరంపై చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని మార్చురీలో వైద్యులు నోట్ చేశారు. అయితే ఎడమ బుగ్గ, దవడ, కుడి కంటి కింద, ఛాతీపై కుడివైపు, కుడి మోచేయి వెనక నుంచి, అలాగే అరచేయి వెనక భాగం వరకు మోకాళ్ళు వద్ద దోక్కుపోయి తోలు లేచిన గాయాలు ఉన్నాయని వైద్యులు స్పష్టం పేర్కొన్నారు. చిన్న గాయాలు ఉన్నప్పుడు అతను అదే రోజు చనిపోయే అవకాశం లేదని, సింగయ్య ఒంటిపై చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి హైకోర్టు న్యాయవాది కోటేష్ మీడియాకు వెల్లడించిన సంగతిని బట్టి ఇది కుట్ర అని తెలుస్తుందన్నటువంటి వార్త హైలైట్ చేసుకొచ్చింది. నమస్తే అండి.